హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కాంతారా 2 మూవీ గురించి. అసలు కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 ఈ మూవీ అసలు 2022లో వచ్చిన కాంతారా మూవీకి ప్రీక్వెల్. అంటే మొదట మూవీలో జరిగిన సంఘటనలకు చాలా ముందు కదంబ రాజవంశ కాలంలో జరిగిన కథ అన్నమాట. కథ మొదలవుతుంది కాంతారా అడవి చుట్టూ. ఇక్కడ గిరిజన తెగలు అడవిని దేవుళ్లా పూజిస్తారు. పుంజిర్లి దైవం, గులిగా దైవం వంటి దేవతలు వాళ్ళ జీవితంలో భాగం. ఈ అడవి చుట్టూ ఉన్న రాజ్యం బంగ్రా కింగ్డమ్ ఈ భూమిని, అడవిని కైవసం చేసుకోవాలని చూస్తుంది. మెయిన్ క్యారెక్టర్ బెర్మే. బెర్మే అడవిలో పుట్టి పెరిగిన యువకుడు. అడవితో బాగా కనెక్ట్ అయినవాడు. అతని జీవితం అడవి చుట్టూ తిరుగుతుంది. అతను గిరిజన సమాజాన్ని కాపాడేవాడు. దేవతల శక్తిని నమ్మేవాడు. రాజు కులశేఖర ఈ అడవి భూమిని తీసుకోవాలని, పోర్ట్ లేదా ట్రేడ్ కోసం ఉపయోగించాలని చూస్తాడు. అతను గిరిజనుల హక్కులను ఖండిస్తాడు. దేవతల గురించి మాట్లాడకుండా అదంతా మిత్ అంటాడు. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. బెర్మే తన సమాజాన్ని, అడవిని, దేవతలను కాపాడటానికి పోరాడతాడు. మధ్యలో మయాకార, అన్నప్ప వంటి క్యారెక్టర్లు వస్తాయి. స్టోరీలో దైవిక శక్తులు, ఆత్మలు, బ్రహ్మ రాక్షసుడు వంటివి కూడా ఎంటర్ అవుతాయి. క్లైమాక్స్ లో బెర్మే దైవిక శక్తితో కలిసిపోతాడు. అతను ఒక బావిలోకి జంప్ చేసి అదృశ్యమవుతాడు. ఈ బావి అదే ప్లేస్. మొదటి కాంతారా మూవీలో అన్నప్ప, కాడుబెట్టు శివ అదృశ్యమైన ప్లేస్. అంటే ఈ బావి ద్వారా లెజెండ్ కంటిన్యూ అవుతుంది. మూవీ ఎండ్లో నరేటర్ చెప్తాడు, ఇది మరో లెజెండ్ కోసం ఉంచేది. అంటే కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 2 వస్తుందని కన్ఫర్మ్ చేస్తాడు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇది కాంతారా యూనివర్స్ ని మరింత ఎక్స్పాండ్ చేసిందని చెప్పాలి. మరి మీరు ఈ మూవీ చూసారా? చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మా రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.